టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోకుండా తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. ఆర్టీసీ సమస్యను పరిష్కరించాల్సింది పోయి కమిటీల పేరుతో కాలయాపన చేయడం సరికాదని చెప్పారు. 3 ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య యత్నాలకు పాల్పడటం బాధాకరమని అన్నారు. ఆర్టీసీ కార్మికులు ముందుగానే నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. సమ్మె జరుగుతూ ఉందో ప్రధానమైన డిమాండు ప్రభుత్వంలో విలీనం కావాలి. గవర్నమెంట్ ఒక సెక్టర్లో ఆర్టీసీ విలీనం చేయాలి. ఎందుకంటే లాభ నష్టాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దీంట్లో ఏదైతే ప్రభుత్వంలో వెళ్ళిపోయిన తర్వాత అది సంస్థ మీద కానీ ఎంప్లాయీస్ మీద కానీ వాళ్ళకు భారం పడదు. కాబట్టి డిమాండ్ జెన్యూన్ డిమాండ్. గతంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, చాలా రాష్ట్రాల్లో ఇటువంటి ఒక ప్రయత్నం జరిగింది. కాబట్టి ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేటటువంటి ఒక డిమాండ్ అయితే జెన్యూన్ డిమాండ్ ఉంది. కాబట్టి ఈరోజు శంకర్ గౌడ్ గారి యొక్క మరణం తర్వాత ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరవాలి. ఏ విధంగా వాళ్ళు డిమాండ్కు నోటీస్ ఇచ్చి వాళ్ళు నోటీస్ ఇచ్చిన మీరు పట్టించుకోకపోవడంతో ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన శంకర్ గౌడ్ గారి ఏదైతే మరణం ఉందో దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. నేను ఆర్టీసీ ఎంప్లాయీస్ మరొకసారి కోరుతున్నాను, మీకు రాజకీయ పార్టీగా మేము మీతో ఉన్నాము. మీ యొక్క సమ్మెకు మీరు తప్పకుండా మా నైతికమైన సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఎంప్లాయీస్ కూడా నేను కోరుతా ఉన్నాను, ఆత్మహత్యకు పాల్గొనకండి, మనం పోరాడదాం. పోరాడి సమాజం మొత్తం మీతో ఉన్నది. ఈరోజు మీరు బండి నడితేనే ఒక ప్రయాణం సాగుతుంది. కాబట్టి మీతో మొత్తం సమాజం ఉన్నది, మీ పట్ల సానుభూతి ఉన్నది. కాబట్టి దయచేసి ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోకండి.